మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింటికి ప్రచారం. గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామ శాఖ అధ్యక్షులు కట్ట ఆంజనేయులు గౌడ ఆధ్వర్యంలో విజయపూర్ కాలనీలో ఇంటింటికి ప్రచారం. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో చౌదరిగూడ బోజిరెడ్డి, నర్సింగ్, బండ్లగూడ, నగేష్ గౌడ్, మంచాల క్రాంతి, ఈశ్వర్, శ్రీమంత్ రెడ్డి, దావీదు రెడ్డి, విఘ్నేశ్వర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, యూత్ ప్రెసిడెంట్ ధనరాజ్, ప్రవీణ్, నరేష్, సందీప్ రెడ్డి, గౌతమ్, అశోక్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. क्या भैया जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस చేతు గుర్తుకే మన ఓటు చేతు గుర్తుకే మన ఓటు సునీత మహేందర్ రెడ్డి నాయకత్వం వందనాలి यो చేత్ బీజేపీ దాంట్లో వచ్చింది చేతి जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस చిన్న వెంకటేష్ కిచ్చురా అందరికి వెంకటేష్ అదే అన్న ఇక్కడ చూడు जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस అది నుంచి అది ఆటాని వస్తుంది వ్యక్తులు ఇద్దరు ఈ కళ్యాణానికి మాట్లాడటం వస్తుంది చూడటం లాస్ట్ టైం అల్లేసి ఈ కళ్యాణం కళ్యాణం అందరం వస్తాం సాధ్యమైనంత వరకు ఇంకా రావట్లేదు. कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद हस्तं गुर्तुके ఓటు हस्तं गुर्तुके ఓటు గుర్తు గుర్తుంచుకో చెయ్యి గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో చెయ్యి గుర్తుంచుకో గెలిపిద్దాం 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 జై కాంగ్రెస్. విజయపూర్ కాలనీ తిరగడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు అడుగుతున్నాం కాంగ్రెస్కి ఏమని, అతడి మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్క కాలనీ వాసులు అంటున్నారు. కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది. చౌడ గ్రామ పంచాయతీలో మాత్రం తిరుగులేదు, కాంగ్రెస్కు ఎదురులేదు, కంపల్సరీ గెలుస్తుంది. చౌదరిగూడ గ్రామ పంచాయతీలో మన గ్రామశాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ విజయపూర్ కాలనీలో ప్రచారం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, సీనియర్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించడానికి మేము డోర్ టు డోర్ ప్రచారం జరుగుతుంది. పెద్ద ఎత్తున
చౌదర గ్రామ పంచాయతీలో నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చాలామంది కలవడం జరిగింది. అదే మెజారిటీ మొత్తానికి 75% మొత్తం 100% ఓట్లు వేసి గెలిపించాలని చౌదర గ్రామ పంచాయతీలో కోరుకుంటున్నాము. పెద్ద ఎత్తున డోర్ టు డోర్ ప్రచారం జరుగుతుంది. మేము ఇంకా 5-6 రోజుల ముందు ప్రచారం ప్రతిరోజు కష్టపడి సునీత మహేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించి పార్లమెంట్కి పంపించవలసిందిగా కోరుచున్నాం. నియోజకవర్గ పార్లమెంట్ ఎలక్షన్లలో భాగంగా ఈరోజు 9వ రోజు మేము ప్రచార కార్యక్రమంలో ఈరోజు విజయపూర్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా మన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల గురించి అడుగుతున్నారు. దాని గురించి మేము కూడా వివరిస్తూ ఇంకా ఏమైనా ఇది అడిగితే వాళ్ళు గ్యాస్ కొంచెము 500 అని చెప్పి ఇది చేస్తారు, దాన్ని కూడా 800 ఏదో ఇది చేస్తారు. ఆ 800 కూడా బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయని చెప్తున్నాము. మాకు ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉంది. ఈసారి కాంగ్రెస్ పార్టీలో మా చౌదరుడ గ్రామ పంచాయతీ నుంచి 75% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసి ప్రజలు గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాము. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా గట్కేసర్ రూరల్ మండలంలో పార్టీ అధ్యక్షుడు కట్టాంజనేయుల ఆధ్వర్యంలో చౌదరుడ గ్రామ పంచాయతీ విజయపూర్ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతున్నది. ప్రజల నుంచి విశేష స్పందన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఒక 4 గ్యారెంటీలు అయితే రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇంకా 2-3 గ్యారెంటీలు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగిపోయింది. ఎలక్షన్ కోడ్ అయిపోగానే అవి కూడా చేస్తానని వాగ్దానం చెప్తున్నాడు. కాబట్టి పబ్లిక్ కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తే, ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేస్తే మనకు పనులు జరుగుతాయని చాలామంది మాకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, ఈసారి కాంగ్రెస్ పార్టీకి చెప్పినాక మాకు పనులు చేయమని వాళ్ళే అడుగుతున్నారు. మేము 100% గ్యారెంటీ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కంపల్సరీ చేసి పెడతామని చెప్తున్నాం. కాబట్టి ప్రజల్లో స్పందన బాగుంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి సునీత మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో మా చౌదరోడ్ గ్రామ పంచాయతీ వచ్చేవరకు మేము కంపల్సరీ మెజార్టీ ఇస్తాము కాంగ్రెస్ పార్టీకి. అందరి కృషి వల్ల, యూత్ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరి కృషి వల్ల ఈరోజు పార్టీ ముందుకు సాగుతున్నది. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఈరోజు విజయపూర్ కాలనీకి వచ్చినాం. రేపు ఇంకో కాలనీ ఉంటుంది. రోజు 14 రోజుల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతుంది. బాగా ఉంది స్పందన పబ్లిక్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. సునీత మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి నియోజకవర్గమైన గట్కేసర్ మండల్ రూరల్ గ్రామ పంచాయతీ చౌదరగూడెం గ్రామంలో ఇంటింటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సాయంత్రం పొద్దున 6 to 9, సాయంత్రం 6 to 8. మా చౌదరగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో 60 కాలనీలు ఉన్నాయి. 60 కాలనీల్లో మా కార్యకర్తలు శాయశక్తుల పొద్దున సాయంత్రం చాలా టైం కేటాయించి పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ గెలుపు గురించి అందరం చాలా శాయశక్తుల కష్టపడుతున్నాం. అదే కాకుండా మరి ప్రజలలోకి వెళ్తే కూడా మంచి స్పందన ఉంది. ఎందుకు స్పందన అంటే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అడగడానికి మాకు కొన్ని ఉన్నాయి. ఒకటి ఉచిత కరెంటు 200 యూనిట్లు, రెండోది బస్సు ఫ్రీ, మూడవది సిలిండర్. ఇవి అడగడానికి మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున అడగడానికి మాకు హక్కు ఉంది. అదే బీజేపీ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా వాళ్ళు ఓటు అడగడానికి ఏమాత్రం వాళ్ళకు హక్కు లేదు. ఆ ఓటు వేయడానికి కూడా ప్రజలు స్పందిస్తలేరు. ఖచ్చితంగా మేము తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, మరి సెంటర్లో కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ప్రతి ఓటరు కూడా ఆశిస్తారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ మేడ్చల్ మల్కాజిగిరి నియోజకవర్గంలో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేస్తామని మా మేడ్చల్ నియోజకవర్గం మా చౌదరగూడెం తరఫున కోరుచున్నాం. నియోజకవర్గమైన మన ఎంపీ ఎలక్షన్ల బదులుగా చౌదరగూడ గ్రామ పంచాయతీలో సీనియర్ కార్యకర్తలము ఇంటింటికి బృందావన్ కాలనీ, విజయపూరి కాలనీ ఇంటింటికి పొద్దుగాల 6 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం. రోజు గత 10-12 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం ఇంటింటికి. ప్రతి ఇంటికి పోయిన దగ్గర కూడా 6 గ్యారంటీలు వివరంగా చెప్తున్నాము. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ మా కార్యకర్తలకు, మా సీనియర్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు చెప్పండి. మీ ఓటు మాత్రం ఈసారి కాంగ్రెస్కి వేయండి, సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని మేము కోరుతున్నాము. వాళ్ళు కూడా మంచి స్పందన ఇస్తున్నారు. కాంగ్రెస్కి ఈసారి తప్పకుండా ఎంపీగా సునీత మహేందర్ రెడ్డి గెలుస్తారని ఆశిస్తున్నాం.